బతికియున్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. బాధ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా మన మధ్యలో చక్కని కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరిచెట్టి సునీలయ్య గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ప్రత్యేకంగా మన మధ్యలో మరి పాస్టమ్ గారు ప్రత్యేకంగా అయ్యగారు పుట్టిన సందర్భంగా మన మధ్యలోకి వచ్చి పాట పాడుతారు. మీరందరూ చప్పగా చేతులు తట్టి అందరూ కూడా గంభీరంగా మరి అందరికీ సంతోషం. వందనాలమ్మ గారు. బట్టి ప్రభుకు మహిమ. నూతన స్తుతి సింహాసనా మా స్తుతి పాత్రుడా యేసయ్యా.
నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరి దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చి మరి యొక్క జన్మదిన వేడుకలను అలాగే కుటుంబ ఆశీర్వాద కూడికను ఇంత ఘనంగా జరిగిస్తున్న దేవదేవునికి మరొకసారి 2 చేతుల పైకి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఎంతో దూరం నుంచి దైవ సేవకులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ప్రియ గ్రామస్తులందరూ కూడా త్వరగా సిద్ధపడి ఈ యొక్క స్థలానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి యొక్క సమయంలో మర్రిపూడిలో పరిచయం చేస్తున్న దైవ సేవకులు నేలపాటి లక్ష్మీ గారు వచ్చి ఒక పాట పాడాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. హలో ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. సందర్భంగా రాకడను గురించినటువంటి ఒక సందేశం. యేసుని రాకడ చేరువ కాగా, రాకడ గురుతులు నిజమైపోగా, యేసుని రాకడ చేరువ కాగా, రాకడ గురుతులు నిజమైపోగా, లోకముపై నీ మోహమేలా, ఎదర యేసుడు తెంచువేళ, యేసుని రాకడ చేరువ కాగా, రాకడ గురుతులు నిజమైపోగా, లోకముపై నీ మోహమేలా, సోదర యేసుడు తెంచువేళ, యేసుని రాకడ. పామరునిగా సోమరివిగా, రామ క్రోధ పాపమయునిగా, పామరునిగా సోమరివిగా, రామ క్రోధ పాపమయునిగా, ఎన్నాళ్ళు నీ మోహము నీకు, ఎన్నాళ్ళు నా మరణమే నీకు, ఎన్నాళ్ళు ఈ మోహము నీకు, ఎన్నాళ్ళు నా మరణమే నీకు, త్వరలో నీ ప్రభువు ఎదురును కనుక చేరుము యేసుని వేళ, యేసుని
లోకముపై నీ మోహమేలా సోదర యేసుడు ఏదెంచువేలా యేసుని రాకడా. జనము మీదికి జనములు తనది కాని ఆశించు దినము జనము మీదికి జనములు తనది కానిది ఆశించు దినము ఎల్లా ఋతువులలో గల మార్పును చూడు అతిగా కలిగే కరువును చూడు ఋతువులలో గల మార్పును చూడు అతిగా కలిగే కరువును చూడు త్వరలో నీ ప్రభువు తెంచును త్వరలో నీ ప్రభువు తెంచును కనుక చేరుము యేసుని వేగా యేసుని రాకడ చేరువ కాగా అక్కడ గురుతులు నిజమైపోగా లోకముపై ఈ మోహమేలా సోదర యేసుడు తెంచువేలా యూదులొకటిగా చేరువార్తలు వ్యాధులెన్నో వ్యాపించు వార్తలు యూదులొకటిగా చేరువార్తలు వ్యాధులెన్నో వ్యాపించు వార్తలు కంపాలు నేడు శ్రద్ధాశక్తితో గమనించి చూడు యుద్ధాలు కంపాలు నేడు శ్రద్ధాశక్తితో గమనించి చూడు త్వరలో నీ ప్రభువు తెంచును త్వరలో నీ ప్రభువు తెంచును కనుక చేరుము యేసుని వేగా యేసుని రాకడ చేరువ కాగా నిజమైపోగా లోకముపై నీ మోహమేలా సోదర యేసుడు తెంచువేలా
హల్లెలూయా. అయ్యగారు పుట్టినరోజు సందర్భంగా మనం ఒక పాట పాడుకుందాం. సిఎస్ రాజునికే ఎల్లప్పుడూ మహిమ. సిఎస్ రాజునికే, సిఎస్ రాజునకే ఎల్లప్పుడూ మహిమా. సిఎస్ రాజునకే ఎల్లప్పుడూ
గాక. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సమయంలో మన మధ్యకు రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారు, అమ్మగారు స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే రీతిగా మనం ఆశించిన రీతిగా ప్రసంగికులుగా నెల్లూరు నుంచి ఆనంద్ జయ్ కుమార్ గారు హోసన్న మినిస్ట్రీస్ నుంచి మనము సేవకులను ఆహ్వానించాము. వారు మన మధ్యకు వచ్చారు. వారు స్టేజ్ మీదకి వస్తుండగా మనందరం చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కుర్చీలు ఎవరు లోపలికి తేవద్దు, కుర్చీలు బయట పెట్టండి. లోపల కుర్చీలు ఎవరు తేవద్దు. మహామహిమతు నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. చప్పలు కొట్టి దేవుని మహిమపరుచుకుందాం. సేవకులు మన ముందుకు వస్తున్నారు. ఉద్యోగంగా సంతోషంతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. గొప్ప దేవుడు మనకిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి డేవిడ్ పాల్ గారు, రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు, అమ్మగారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మహామహిమతు నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. పదివేలలోనే అతి సుందరుడ నీవు, నీవు అపరంజి పాదములు అగ్నేత్రములు కలిగిన వాడవు, పదివేలలోనే గుర్తించదగిన సుందరుడవు నీవు, అపరంజి పాదములు అగ్నేత్రములు కలిగిన వాడవు, ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను, ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను, మహామహిమతో నిండిన సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా,
స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా దైవ సేవకులు ఆనంద్ జయకుమార్ గారు మన మధ్యకు వస్తున్నారు. అందరూ చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరూ గట్టిగా సంతోషంతో దేవుడు మనకిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి దయచేసి ఈ పరిచయను ప్రేమించి వచ్చినటువంటి సేవకులందరికీ వందనాలు. మరి ప్రత్యేకంగా నాయకులు డేవిడ్ సార్ గారికి, మేడం గారికి వందనాలు, ఆనంద్ జయకుమార్ గారికి వందనాలు. దయచేసి తూమాన్ నుండి వచ్చినటువంటి దైవ సేవకులు ఐజక్ గారు స్టేజ్ దగ్గర రావాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. వాలేటిపాల్లో దైవ సేవ చేస్తున్న సేవకురాలు అమ్మగారు జ్యోతమ్మ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. కందుకూరులో రూబెన్ మినిస్ట్రీస్ పరిచయలో ఉన్న సేవకులు సొంత సురేష్ పాస్టర్ గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా తూమాలలో సేవ చేస్తున్నటువంటి కొర్నేలి పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తిరుకురుపాలలో సేవ చేస్తున్న రవీంద్ర గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవ సేవకులు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి జగన్ పాస్టర్ గారు. తమ్ముడు అనిల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. బలిపీఠం మీద ఉంది, పెద్ద కుర్చీ. అది కాదు, అది కాదు. బలిపీఠం మీద ఉంది. మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో
మనం ఎంతో ఆశించిన రీతిగా దైవ సేవకులు ఆనంద్ జయ్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. అంతేకాకుండా దైవ సేవకులు ఈ చిన్న గ్రామానికి ఇది 4వసారి రావటం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట నేను నెల్లూరులో వరల్డ్ విజన్ పనిచేస్తున్నప్పుడు నేను సత్యరాజు గారు కలిసి మొట్టమొదట ఈ సిలువ పై మన చర్చి పైన సిలువ ఒకటి పెట్టాం, లైటింగ్ సిలువ. దాని ఓపెనింగ్కి తీసుకొచ్చాం. దాని తర్వాత 2 సార్లు మీటింగ్లకు వచ్చాను మన మధ్యకి. ఇది మరి 4వసారి. గత నెల 16వ తారీఖున పాస్టర్ గారు మేము కలిసి మరి ఆనంద్ జయ్ కుమార్ గారిని ఎట్లయినా సరే మన మధ్యకి తీసుకురావాలి, అన్న ఆరాధన మనం చూడాలి అని పాస్టర్ గారు ఆశించిన రీతిగా మేము ఫోన్ చేసి అడిగిన వెంటనే మన యొక్క మనవి ఆలకించి వెంటనే డేట్ ఇచ్చారు. తప్పకుండా వస్తానయ్యా అని చెప్పారు. వాస్తవానికి మేము ఫోన్ చేసినప్పుడు అన్న చెన్నైలో ఉన్నారు. ఆదివారం ఆరాధన అయిపోయిన వెంటనే అన్నే ఫోన్ చేసి డేట్ ఖాళీ ఉంది తమ్ముడు, మీరు నోట్ చేసుకోండి అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి ఫోను ద్వారా అంత దైవ సేవకులకు మనం అడిగిన వెంటనే మన గ్రామాన్ని ప్రేమించి ఈ రాత్రి మన మధ్యకి రావటం ఎంతో సంతోషకరం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ శ్రేష్టమైన సమయం మరి గత 2 గంటల క్రితం భయంకరమైన వాతావరణం, వర్షం, మన గాలి, అలాంటి పరిస్థితి కూడా దేవుడు మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క సభ గురించి ఎంత దినాల నుంచి మనం ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగానే దేవుడు దైవ సేవకులు మన మధ్య నడిపించారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన మినిస్ట్రీ డైరెక్టర్ గారు వారి కుటుంబ సమేతంగా మనకి రావడం చాలా సంతోషం. ఈ రాత్రికాల సమయంలో మరి స్థానిక సంఘస్థులు అనిల్ గారు కూడా మాట్లాడిన తర్వాత మన సేవకులకు సమయిస్తాం. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చిలకలూరిపేటలో ఆనందయ్య గారు మాట్లాడతాం. జీవితానికి నా బ్రతుకు ఏమన్నా అంటే దైవజనులు ఒకసారి పిలిపించుకోగలనా లేదా అని చాలా ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. లేని పెద్ద పెద్ద సభలకు వెళ్తారేమో, మనంటి వాళ్ళ దగ్గరికి వస్తారో రారు అనుకున్నాము. ఆ కన్నీటి ప్రార్థన లాస్ట్ మంత్ ఈ ప్రతి 16 కుటుంబ ఆశీర్వాద కూడిక జరుగుతుంది కదా ఇక్కడ. ఆ టైంలో ఐజక్ గారు మాట్లాడుకున్నాం. ఒక ఫోన్ చేశారు, వెంటనే స్పందించి అయ్యగారు మన మధ్యకు వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా దేవుని దృష్టిలో ఉన్నవారు, ఆధ్యాత్మికమైన ఆశ కలిగిన వారు, వారి యొక్క ఆశలు ఏనాడు భంగము కానేరవు, దేవుడు తృప్తిపరుస్తాడని ఇందు మూలంగా అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశాన్ని కల్పించినటువంటి దేవుని కృతజ్ఞుడై ఉన్నా. ఆమేన్. సమయంలో మన ఆశించిన రీతిగా దైవ సేవకులకి సమయమిస్తున్నాం. వారు ఆరాధన చేసి తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తారు. వీలు పడితే 2 పాటలు కూడా పాడతారని మేము ఆశిస్తున్నాం. అందరు ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే మీ యొక్క పాటలు వినాలని మేము సంతోషంతో మాకున్నది.
ఇంతవరకు ఆకాశమందున్న దేవుని వైపు మన చేతులెత్తి కృతజ్ఞతాస్తుతి చెల్లిద్దాం. అందరూ స్తోత్రం చెప్తూ హల్లెలూయా అని చెప్పనంటూ ప్రభునామాన్ని మహిమపరుస్తాం. గట్టిగా దేవునికి మహిమ రావాలి. అది పుట్టినరోజైనా ఏ రోజైనా మన దేవునికి మహిమ రావాలి. ఈ రోజు వరకు మనల్ని బ్రతికించిన దేవుడు, దైవ సేవకులకి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చిన దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, ఆరాధన త్రియేక దేవునికి ఆరాధన. నా జీవదాతృనికి ఆరాధన. ఆరాధన, ఆరాధన త్రియేక దేవునికి ఆరాధన. నా జీవదాతృనికి ఆరాధన. ఆరాధన, ఆరాధన త్రియేక దేవునికి ఆరాధన. నా జీవదాతృనికి ఆరాధన. ఆరాధన. నా దుఃఖ దినములలో నా తోడుగా, నా హృదయ వేదనలు నా నీడగా. నా దుఃఖ దినములలో నా తోడుగా, నా హృదయ వేదనలు నా నీడగా. నా వెన్ను తట్టి నిలిపితివి, నీ వెనుక నడిపించుచుంటివి. నా వెన్ను తట్టి నిలిపితివి, నీ వెనుక నడిపించుచుంటివి. ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. ఆరాధన, స్తుతి ఆరాధన. ప్రభుని ఆరాధిస్తూ ఉండగా సమస్త బలహీనతలు దూరపరచబడు, చీకటి శక్తులు పారిపోవాలి. యేసు నామానికి మహిమ రావాలి. నా దుఃఖ దినములలో నా తోడుగా. ఆలోచించండి,
మనకు తోడై ఉన్నటువంటి దేవుని గురించి జ్ఞాపకం చేసుకోండి. నీ దుఃఖ దినాలలో తోడైన దేవుడు, కృంగిన వేళలో లేవనెత్తినవాడు ఈరోజు మన గుండెల్లో ఊపిరి ఉంచి సజీవుల లెక్కలో ఉంచిన దేవునికి మహిమ. నా దుఃఖ దినములలో నా తోడుగా, నా హృదయ వేదనలు నా నీడగా, యేసయ్యా నా దుఃఖ దినములలో నా తోడుగా, నా హృదయ వేదనలు నా నీడగా, నా వెన్ను తట్టి నిలిపితివి, నీ వెనుక నడిపించు. నడక 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 ఎదురొద్దు నడక. ఆరాధనా 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 నీవే నీవే నా ఆరాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీకే నీకే నా ఆరాధనా, నీకే నీకే నా ఆరాధనా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా, యేసయ్యా నా ఆరోగ్యమా, యేసయ్యా నా ఆనందమా, యేసయ్యా నా అభిషేకమా, అభిషేకమా, అభిషేకమా. నీవే నా బలము, నీకే మహిమ యేసయ్యా. నా జీవాధిపతి నీకు స్తోత్రం. ఈ రాత్రి నీ ప్రజల ద్వారా నువ్వు మహిమ పొందుతున్నదక స్తోత్రం. నిలిచి ఉన్నటువంటి నీ ప్రజల్ని నీ కృప చేత నింపండి ప్రభువా. నీ గాయపడిన హస్తముతో ఒక్కొక్కరిని తాకండి నాయన. అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలి ప్రభు. మా మధ్యలో సంచరిస్తున్నదక స్తోత్రం, మా మధ్యలో సంచరిస్తున్నదక స్తోత్రం. నీ దేవదూతల సమూహముతో దిగి వచ్చినందుక స్తోత్రం. అభిషేకముతో నింపండి నాయన. పరిశుద్ధాత్మాకి 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 మండించండి 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 ప్రభు.
కృతజ్ఞత స్తుతులయ్యా దీనులపై నీ కనికరము చూపురాజా యేసయ్యా ఈ కుటుంబాలను ఆశీర్వదించయ్యా, చీకటి తొలగించయ్యా, నీ వెలుగుతో నింపండి ప్రభు. వచ్చిన నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, కృపాక్షేమాలతో నింపబడి వెళ్ళాలి. ఈ రాత్రి ఈ విధంగా నీ ప్రజల మీద నీ మేఘాన్ని కప్పినందులకు ఇస్తాం. ఆ రోజుల్లో మేము చూడలేదయ్యా, మా పితరులను నడిపించినటువంటి మేఘం మా కళ్ళతో చూసి మేఘ స్తంభాన్ని మా మధ్యలో నిలిపే సమస్త దురాత్మల శక్తులు దూరపరిచి నీ ప్రజల మీద నీ పరిశుద్ధాత్మ అగ్నిని దివ్యులందుగా స్తోత్రమున చీకటి శక్తుల్ని ఎదిరించే అభిషేకముని బిడలకు అనుగ్రహించండి. దురాత్మలను గద్దించి ప్రార్థన శక్తితో దూరపరిచే ఆత్మను దయచేయను. ప్రార్థన వీరులుగా లేపండి, ప్రార్థన వీరులుగా లేపండి. నీకే మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, కూర్చుందాం కొద్ది నిమిషాలు, దేవుని మాటలు విందాం. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో మీరు మీ కుటుంబాలు పచ్చగా ఉండాలని, క్షేమంగా ఉండాలని దేవుని సేవకుల గుండెల్లో మీ ఆశీర్వాదం కొరకు ప్రతి నెల ఈ విధంగా ఈ ప్రార్థన జరగటం మీకు ఈ ప్రాంతానికే ఒక గొప్ప ఆశీర్వాదం. మీరు ఆశీర్వదించబడిన వారు. మీ ద్వారా ఈ ప్రాంతం ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ చేస్తున్న ప్రార్థన సర్వశక్తి కలిగిన దేవునికి. మీరు ఇక్కడున్నారు, ఇంకా కొంతమంది కుటుంబాల్లో ఉన్నారు. మీరు చేస్తున్న ప్రార్థన ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి దూరపరచబడి మీ బంధువులు, మీ వాళ్ళు ఈ రాత్రి ఒక గొప్ప అద్భుతం చూడబోతున్నారు. మీరు
మీ కుటుంబాల్లో అడుగు పెట్టిన తరువాత మీకు అర్థమవుతుంది మీ ప్రార్థన దేవుడు ఆలకించాడని, మీ కుటుంబాలలో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. దేనిని ఆశీర్వదించాలి? ఈ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు, ఒక రాజు, దావీదు రాజు. మరి ఆయన ఈ విధంగా ప్రార్థన చేయటం ఆశ్చర్యంగా ఉంది. సామాన్యులైతే ఈ విధంగా నీ దాసుణ్ణి అని చెప్పని అంటారు. మరి ఒక రాజు అంటున్నాడు, ఆ స్థితిలో ఉండి నీ దాసుడనైన నా కుటుంబం, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనే దానికి మొట్టమొదట మాట మనం చేస్తున్న ప్రార్థనల్లో తగ్గింపుతనం, హెచ్చింపుతనం కాదు, తగ్గింపుతనం, దీనత్వం. ప్రార్థనలో కొంతమందికి ఈ దీనత్వం ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు మన సొంత ఆత్మతో ప్రార్థన చేయకూడదు. దేవుని ఆత్మతో నింపబడి, పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రార్థన చేసినప్పుడు ఈ మాట పలుకుతాం, నీ దాసుడనైన నా కుటుంబము. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ లోకనాథుడైనటువంటి సాతానుడు అసలు మీరు ఎందుకు ప్రార్థనకు వెళుతున్నారు అని చెప్పని ఒక ప్రశ్న. ప్రార్థనకు వెళుతున్నారు, ఆ సంఘంలో నీకేమన్నా గుర్తింపు ఉందా? ఆ సేవకులు నిన్నేమన్నా గుర్తిస్తున్నారా? ఆ సేవకురాలు కనీసం నీకు వందనాలు చెప్తుందా? నువ్వు కానుకెంత ఇచ్చావు? మందిరానికి ఫ్యాన్లు ఎన్ని ఇచ్చావు? కుర్చీలు తెచ్చిచ్చావు? నీకు అక్కడ గుర్తింపు లేదు. సాతానుడు పొరపాటును కూడా విధేయత నేర్పించడు. అందుకనే వాడు ఆ ఉన్నత స్థితిలో నుంచి పడద్రోయబడ్డాడు. దేవునితో సమానంగా నన్ను నేను హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద నేను కూర్చుంటాను అని చెప్పని వాడిని వాడే హెచ్చించుకున్నాడు. కనుక ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో ఆశీర్వదించబడాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలి అని చెప్పని ఎవరైనా అనుకుంటే
వారిలో మొట్టమొదట ఉండవలసింది దీనత్వం. ఎందుకంటే ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు, మహోన్నతుడైన. ఆ దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అని చెప్పనంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. అది ఈ రాజు చేస్తున్న ప్రార్థనలో మనం ఈరోజు గమనిస్తున్నాం. నీ దాసుడనైన నా కుటుంబము. చూడండి ఎంత తగ్గించుకున్నాడు. తర్వాత ఏమంటున్నాడో తెలుసా? నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటండి? ఈ రోజుల్లో చాలామంది పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించటం లేదు. ఇక్కడ మరణించిన తరువాత ఎక్కడికి వెళ్ళాలి అనేది గమనించటం లేదు. నేను అక్కడి నుంచి నడవలేక కారు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకున్నా. అవి వచ్చేటప్పుడు ఒక సేవకులు రాకడను కూర్చిన సందేశాన్ని మనకు అందించారు. రాకడను కూర్చి వాక్యం కాదు కానీ దానిని పాటగా మనకు వినిపించారు. అందరూ చప్పట్లు కొట్టారే కానీ అందులో ఉన్నటువంటి ప్రభు రాకడను గురించి ఎంతమంది ఆలోచించారో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇవి అంత్యదినాలు. అంత్యదినాలు కడవరి రోజుల్లో ఉంది సంఘం. ఈ అంత్యదినాలలో సంఘము పరిశుద్ధపరచబడే రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నన్ను ఆశీర్వదించు ప్రభువా, మేడ మీద మేడ కట్టుకోవాలయ్యా అని చెప్పని లోక సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది ప్రజల్ని ఇంకొక విధంగా నడిపిస్తున్నారు. నీ కన్నీరు తొడవబడుతుంది, నీ అప్పులు పాదలు పోతాయి, నీకు ఇప్పుడే నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది అని చెప్పని ఆశీర్వాదపు జల్లులు కురిపిస్తున్నారు. కుటుంబ ఆశీర్వాద ప్రార్థనే దాని పేరది. కానీ ఎలా ఆశీర్వదించబడాలి అని చెప్పనంటే ఈ రాజు మొట్టమొదట తన్ను తాను తగ్గించుకొని నీ దాసుడనైనా నా కుటుంబం అంటున్నాడు. రెండవది, నీ సన్నిధిలో ఉండేటట్లు ఎన్ని రోజులు? అది నిత్యము. ఏంటి 7 వారాలు వస్తాను, 8వ వారం రాను అని కాదు. ఇది 7 వారాల నగలు కాదు, ఇది నిత్యము. నిత్యము మనం మన కుటుంబాలు ఆయన సన్నిధిలో ఉండాలి. అటు తర్వాత అంటున్నాడు, నీ సన్నిధిలో నా కుటుంబం ఉండేటట్లు దానిని ఆశీర్వదించు. ఆశీర్వదించు అంటున్నాడు. ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు అంటే నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి, అది ఆశీర్వాదం. ఎవరన్నా కోరుకుంటారా ఆ విధంగా? ఆశీర్వదించబడాలి. అబ్రహాము కుమారుడు కూడా, ఇస్సాకు కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలనుకున్నాడు. కానీ చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరేటప్పుడు వాక్యమై ఉన్న దేవుడు దర్శించాడు. ఇస్సాకు, నీవు ఐగుప్తుకు వెళ్ళబాక, నువ్వు ఇక్కడే ఉండు,
నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీకు తోడై నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీకు తోడై ఉండాలి అనుకుంటే నీవు వేరుపరచబడాలి. ఈ ఫిలిస్తీన్ల మధ్యలో నీవు ఐక్యపడకూడదు. వాళ్ళ పద్ధతుల్లో నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఉండేది గెరారు ప్రాంతం. వాళ్ళ యొక్క ఆచారాల్లోకి నువ్వు వెళ్ళకూడదు. ఆశీర్వదించబడాలనుకుంటున్నావు కదా, మంచిదే. నువ్వు ఆశీర్వదించబడాలి అని చెప్పంటే ఆశీర్వదించేవాడిని నేనే నీకు తోడుగా ఉంటా. నేను నీకు తోడై ఉండాలి అంటే నీవు మూర్ఖులైన ఈ తరం వారిలో నుంచి వేరవ్వాలి. నువ్వు వేరు కాలేదనుకో, అంటే నువ్వు రక్షించబడలేదనుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు, అంటే ఒకవేళ నీ చేతి పని ఆశీర్వదించాను అనుకో, నీ పొలాన్ని ఆశీర్వదించాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాళ్లే అని చెప్పని ఆ ఆశీర్వాదాన్ని నీవు ఇంకొక విధంగా పాడు చేస్తావు. అప్పుల సమస్యలు తీరుస్తాడు. కొంచెం చేతిలో డబ్బులు మిగులుతాయి. డబ్బులు మిగిలినప్పుడు ఇంక నీ ఇంటి ముందు మల్లెపూలోడిని బానివ్వు. ఏమని మల్లెపూలోడు నీ ఇల్లు దాటడు. ఆడనే నిలబడుకొని మల్లెపూల్ అంటుంటాడు. ఎందుకని చెప్పానంటే నువ్వు పర్మనెంటు. దేవుడు ఆశీర్వదిస్తుండే ఆ ఆశీర్వాదాన్ని మల్లెపూలకి, ఆ ఆశీర్వాదాన్ని మరలా కలర్ఫుల్గా ఉండాలి కదండి. మల్లెపూల్లో మళ్ళా కనకాంబరాలు, మల్లెపూల్లో కనకాంబరాలు. ఆశీర్వాదం ఎక్కడికి పోయింది? అక్కడికి పోయింది. బాగా గమనించండి. గుంటూరు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది. మేము అప్పుడు లేమల్లిలో ఉన్నాం ఏసన్ గారితో కూడా. వాళ్ళు ఆ ప్రాంతపు విశ్వాసులు వచ్చి కాళ్ళ మీద పడిపోయి, ఏసన్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయకపోతే నా కూతురు చచ్చిపోద్ది. సరే వస్తున్నాం పోతండి. నేను ఆ రోజు అక్కడే ఉన్నాను. నన్ను తీసుకొని వెళ్ళాడు. ఏమైందని చెప్పానంటే రక్తస్రావం, శరీరంలో రక్తం నిలబడటం లేదు. కొద్ది రోజులు టైం ఇచ్చారు, దాటిపోయింది. ఇంక చనిపోద్దండి, తీసుకొని వెళ్ళిపోండి అన్నారు. కానీ మొత్తానికి వాళ్ళు ప్రార్థన కోరుకున్నారు, కన్నీటి ప్రార్థన. సేవకులు ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తూ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? యేసయ్యా, నా బిడ్డ బ్రతికితే నీ సేవకి చేస్తానయ్యా, నా కూతురు బ్రతికితే నీ సేవకి చేస్తాను. ప్రార్థన చేసి మేము బయలుదేరేటప్పుడు ఏసన్ గారు బిడ్డ బ్రతికితే తీసుకుని వచ్చి మందిరంలో వదిలేస్తామండి అని చెప్పనన్నారు. మంచిదే, మీరు తీసుకున్న తీర్మానం మంచిదే, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. అలాగేనండి. అటు తర్వాత ఆ అమ్మాయి కొద్దిగా కోలుకుంది. ఆ బిడ్డ కొరకు కార్చిన యేసు రక్తం ఆ బిడ్డను బ్రతికించటం ప్రారంభించింది. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంది. ఏమండి, ఒక 2 ఇడ్లీ ఉదయాన్నే తింటుందట. బాగుపడ్డది. రక్తస్రావం ప్రభు తీసేశాడు, ముట్టాడు.
ఇంటికి తీసుకుని వచ్చారు. ఒక 2-3 నెలల తర్వాత ఆ అమ్మాయి మామూలుగా అయిపోయింది, మందిరానికి రావటం పోవటం. తర్వాత యేసన్న గారు మాతో ఒక మాట చెప్పాడు, అరే మనం ఆ రోజు వెళ్ళి పెద్ద హాస్పిటల్లో ప్రార్థన చేసాం కదా, ఆ అమ్మాయి బ్రతికింది, నేనే గుర్తుపట్టలేకపోయాను, అంతగా దేవుడు ఆ అమ్మాయికి ఆరోగ్యం ఇచ్చాడు, నేనే ఆశ్చర్యపోయాను. కానీ వాళ్ళు వస్తున్నారు వెళుతున్నారు, ఆ రోజు దేవునితో చేసుకున్న నిబంధన మర్చిపోయినట్టున్నారా వాళ్ళు? అవునా? సరే పోని, మనకెందుకులే, ప్రార్థన చేసాం, బిడ్డ బ్రతికింది. తర్వాత మరలా మేము సేవకుల మీటింగ్కి వెళితే తర్వాత అన్నాడు, ఆ పిల్లకి పెళ్లి చేస్తున్నారా, పెళ్లి కార్డు తీసుకొని వచ్చారు అని. అదేమిటి, సేవకిస్తానన్నారు కదా అంటే, ఎందుకు గుర్తు చేశాడు దేవుడు అంటే, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, ఆశీర్వదించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అదే ఆశీర్వాదం. కానీ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన మర్చిపోయారు. ఆ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఇప్పుడు లోకానికి నడిపిస్తుంది. నా కూతురు బాగా తేరుకుందండి, ఇప్పుడు అసలు ఎవరు చూసినా కానీ మీ అమ్మాయిని ఇస్తారా మా అబ్బాయికి అని చెప్పని అంటున్నారండి. మా అమ్మాయి అచ్చం జ్యోతిలక్ష్మి మాదిరిగా అయిపోయిందండి బాబు, ఏమో నడుస్తుందండి. అంతకుముందు ఏమో ఈడ్చుకొని పోయామండి పెద్ద హాస్పిటల్కి, 2 కాళ్ళు చచ్చిపడిపోయింది. ఏంటి ఇప్పుడు ఏమంటే జ్యోతిలక్ష్మి మాదిరిగా నడుస్తుందండి. మాకు కూడా మనసులో పెళ్లి చేయాలనిపిస్తుంది. వాళ్ళకి డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా, పెళ్ళి చేస్తే ఈ అమ్మాయి చనిపోద్ది అని డాక్టర్లు చెప్పారు. కానీ చేశారు, పెళ్లి కార్డు తీసుకుని వచ్చి ప్రార్థన చేసుకుని పోయి చేశారు. మగబిడ్డ పుట్టాడు. తర్వాత పుట్టిన ఒక అరగంటకి తల్లి చనిపోయింది. బిడ్డను కూడా చూడలే, ఎందుకంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టల, అదేదో బాక్స్లో పెట్టారంట. అప్పుడు వచ్చి మందిరంలో బోర్లబడి ఏడుస్తున్నారు, అయ్యా ఈ విధంగా అయిపోయింది. ఎందుకు చెప్తున్నానో తెలుసా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా. ఎందుకంటే ఆయన కఠినాత్ముడు కాదు. నీ బిడ్డను గురించి, నీ భర్తను గురించి, నీ భార్యను గురించి, ప్రభువా నా పరిస్థితి అన్నావంటే తప్పకుండా కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ అటు తర్వాత నువ్వు వాక్యాన్ని ప్రేమించటం ప్రక్కన పెట్టి లోకాన్ని ప్రేమించేవనుకో, అయిపోయింది. ఈ రాజు దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉండాలి అని చెప్పని ఎందుకు అడుగుతున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో మనము, మన కుటుంబాలు ఉన్నట్లయితే మన కుటుంబాలలో వాక్యము అన్న వెలుగు మన కుటుంబంలో నిండుతుంది. నీ హృదయంలో చీకటి తొలగించబడుతుంది. ఎప్పుడో తెలుసా, నువ్వు స్వస్థపరచబడ్డావు, లేకపోతే ఆశీర్వదించబడ్డావు, ఒక ఇల్లు కట్టుకున్నావు, నువ్వు కృతజ్ఞత కలిగి నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అదిగో పలానా ప్రార్థనకు వెళ్ళాను, సేవకులందరూ చేతులెత్తి నా కుటుంబం కొరకు మొరపెట్టారు, ప్రార్థన ఆలకించాడు, నేను ఆశీర్వదించబడ్డాను, ఇప్పుడు నేనేం చేయాలి? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అపోస్తల కార్యాల్లో మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. నేను కుటుంబ ప్రార్థనలకు వస్తూ ఉంటానండి, బాప్తిసం మాత్రం పొందనండి. గమనించండి. తర్వాత బాప్తిసం పొందిన నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి.
పరిశుద్ధాత్మ చేత ఆ వరాన్ని పొందుకున్న వ్యక్తి ఆత్మచేత నడిపించబడాలి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. దేవుని కుమార్తెలు నాయన ఇప్పుడు పెట్టాడు మోనేటర్ అని, ఇప్పుడు అనైంది మోనేటర్. దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, రక్షించబడిన వారు. మరి ఆయన సంతానాన్ని ఆశీర్వదించుకుంటే ఎక్కడికి పోతాడండి? ఏండి, నువ్వు నిజంగా బాప్తిజం పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి మూర్ఖులకు ఈ తరం వారికి వేరై నువ్వు రక్షణను కాపాడుకుంటే నిన్ను ఆశీర్వదించకుండా ఏండి దాన్ని పోయే వాళ్ళని ఆశీర్వదిస్తాడా? బాగా ఆలోచించండి. ఎందుకు వస్తున్నాను, ఖాళీ చేతులతో వెళుతున్నాను? దీని కారణం ఏంటంటే నువ్వు చేయవలసింది చేయలే. నువ్వు దేవుని కొరకు ఏ విధంగా నడిపించబడాలో దానిని ప్రక్కన పెట్టావు. ఆశీర్వదించో దించో దించో దించో. ఏంటి, రాత్రులు మనం సినిమాకి పోయేసి వచ్చేటప్పుడు ఒక నలుగురు కూర్చుంటారు దారిలో. వాళ్ళు ఎందుకు కూర్చుంటారో తెలియదు. ముసలోళ్ళు ఒకడేమో డోర్ కొడుతుంటాడు, ఇంకొకడేమో తాళం కొడుతుంటాడు. వీళ్ళేమో అదిగు దిగు అదిగు దిగు 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 నాదా ఓ నాదా అంటారు. మధ్యలో డోలోడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి చేతులు ఆళ్ళ పొయ్యి మంది వేసుకురావాలి. ఈ లోపల కుక్కలు తరుగుతాయి. ఏమండి, సాపులు ఎత్తుకొని ముసలిళ్ళు బరిగిస్తారు. వాడు దిగింది లేదు, వీళ్ళు చచ్చింది లేదు. ఆ విధంగా ఉండకూడదు. ఆశీర్వాదాలు దించు మా మీదకి కాదు కాదు. నీవు దేవుని కొరకు వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో, ఆ వాక్యం అనే వెలుగులోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు విధేయత చూపుతావో, నా ప్రభు అయినటువంటి యేసయ్య ఆకాశపు వాక్యలు విప్పుతాడు. ప్రార్థన ఆలకించేవాడండి. కనుక ఈ రాజు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు. ఈ ఆశీర్వాదాన్ని, నా కుటుంబం నీ సన్నిధిలో ఉండే ఆశీర్వాదాన్ని నాకు కావాలి. అది మనం కోరుకోవాల్సింది. నేను అలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. నిత్యము నిత్యము నీ సన్నిధిలో నేను ఉండాలి. ఒకవేళ సేవకులు ఏదన్నా కొంచెం లోతుగా వాక్యం చెప్పారనుకోండి, నేను ఇప్పుడు ఏమని చెప్పాను? దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. దానిని నువ్వు మల్లెపూలకు పెట్టావనుకో, మరుసటి రోజుకి ఎండిపోతాయి. ఒకవేళ ఆశీర్వాదాన్ని నేరుగా బ్రాందీ షాప్కి తీసుకొని పోయేవనుకో, ఆ తర్వాత నువ్వు పెద్ద హాస్పిటల్కి పోతావు. రాసి పెట్టుకోండి కావాలండి. ఎందుకని చెప్పానంటే నేను అక్కడి నుంచే వచ్చింది. నేను పై నుంచి ఊడిపడలా. నా ఇష్ట ప్రకారం బ్రతుకుతూ లోకాన్ని ప్రేమించి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి, నాకు తోచినట్లుగా బ్రతికిన వ్యక్తిని నేను. ఆ పరిస్థితులకి, లోకాన్ని ప్రేమించిన నా బ్రతుక్కి ఈ ప్రకటెముకల్లో భయంకరమైనటువంటి బోన్ క్యాన్సర్, ఎముకల ఏమంటారు, క్యాన్సర్ అంటే క్యాన్సరే కదా, దానికి ఇంకొక పేరుందా తెలుగులో? లేదా ఉంది. ఏం పేరు అంటే మన వాళ్ళు తిడతారు కదా, నీకు పెద్ద రోగం వచ్చి పోను అంటారు. అదే పెద్ద రోగం అంటే. నేను అటు తిట్టించుకున్నాను కాబట్టి అవన్నీ మైండ్లో ఉన్నాయి. అట్టని మిమ్మల్ని తిట్టాలని కాదు. ఇప్పుడు నేను అన్నాను కదా, ఏమని, దేవుడు ఆశీర్వదిస్తే మల్లెపూలు అని చెప్పనన్నా. మీరు నన్ను ఏం చేయలేరు. నేను ఈ దారిని పడి కారికి కట్టి వెళ్ళిపోతా.
అదే స్థానికుల పాస్టర్లు ఒకవేళ మనం అట్టు ఉండకూడదమ్మా, మనం అందరి మాదిరిగా ఉండకూడదు, ఊరోళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండకూడదు, మనం రక్షించబడ్డ వాళ్ళమి, మనం దేవుని ఆత్మచేత నింపబడ్డ వాళ్ళమి, మన వేరుపాటు కలిగి ఉండాలి, వేరుపరచబడాలి అన్నారనుకోండి, మేము ఇంకొక సంఘం చూసుకుంటాం. ఏంటి, సంఘాలకి కొదువు లేదు, సంఘాలకి ఈ రోజుల్లో కొదువు లేదు. పైన ఒక తాటేకేసి కింద పొలం నిలబెట్టి